హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అభి స్వీటీ వ్లాగ్స్. ఈరోజైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా నేను 4 ఎగ్స్ని తీసుకొని వాటిని మంచిగా బాయిల్ చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. అలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ నుంచి ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకొని వైట్ పార్ట్ వరకు మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనూ ఒక 4 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అందులోనూ ఒక 4 వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే కొంచెం గరం మసాలాని, అలాగే అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పచ్చి ఎగ్గును కూడా తీసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల పిండి మిశ్రమం అనేది ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు వీటినంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఎగ్గుతో పిండి కలవకపోతే దానిలో కొంచెం వాటర్ వేసుకొని నేను చూపించిన విధంగా క్వాంటిటీ వచ్చేటట్టు కలుపుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం మిరియాల పొడి అనేది వేసుకోండి. ఇది వేయడం వల్ల మంచూరియాకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో వేయించడానికి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక స్పూన్తో చిన్న చిన్న పీసెస్ లాగా ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఇప్పుడు వాటిని ఒకసారి కలుపుకోండి. మీరు ఎంత కలిపినా కూడా ఆ ఎగ్ పీసెస్ అనేది విడిపోవండి, ఎందుకంటే అందులో పచ్చి ఎగ్గును కలిపాం కాబట్టి. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని మనం జల్లిగంటతో తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఎగ్ మంచూరియా అనేది పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ అండి. ఈవినింగ్ టైంలో చేసి పెడితే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కొద్దిసేపు మనం చల్లారనివ్వాలి. సో వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అలా హీట్ అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొద్దిసేపు వేగాక అందులో ఒక 5 వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల మంచూరియాకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో వెల్లుల్లిని కొద్దిసేపు వేయించుకోవాలి. అప్పుడే వాటి ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది. తర్వాత నేను వేయించి పెట్టుకున్న మంచూరియా పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందులో వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. అప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మంచూరియా పీసెస్కి మంచిగా పడుతుందండి. ఇప్పుడు అందులో నేను కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిసేపు కలుపుకోండి, లేదంటే కారం అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నానండి. కొద్దిసేపు అలా కలుపుకున్న తర్వాత అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నేను టమాటా సాస్ని అయితే వేసుకుంటున్నాను. టమాటా సాస్ అనేది ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి. సో ఇప్పుడు ఈ మంచూరియా పీసెస్ని అంతా మంచిగా టమాటా సాస్లో కలుపుకోండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు వీటిని మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడే టమాటా సాస్ అనేది మంచూరియా పీసెస్కి మంచిగా పడుతుందండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మంచూరియా పీసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.